తాడేపల్లిలో కాసేపట్లో వైఎస్ఆర్సీపీ పీఏసీ సమావేశం జరగనుంది. వైఎస్ జగన్ అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, అక్రమ కేసులు, ప్రజా పోరాటాలతో పాటు పార్టీ వ్యక్తిగత నిర్మాణం సహా పలు అంశాలపై చర్చించనున్నారు. వైఎస్ఆర్సీపీ పీఏసీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీంద్ర మనకి లైవ్ లో అందిస్తారు. రవీంద్ర, ఇవాళ పీఏసీ సమావేశం కాబోతుంది. ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? కార్తీక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ మరికొద్దిసేపట్లోనే సమావేశం కాబోతుంది. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన జరగబోతున్నటువంటి సమావేశానికి సంబంధించి మొత్తం పీఏసీ సభ్యులు 33 మంది ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఈ మొత్తం 33 మంది సభ్యులతో పాటు పార్టీ స్టేట్ కన్వీనర్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వీరందరూ కూడా పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల మీద చర్చించబోతున్నారు. అట్లాగే పార్టీ మంచి రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి, ప్రజా పోరాటాలను ఒక్కొక్కటి ఏది పిక్ చేసుకొని దానికి సంబంధించి ధర్నాలు, ఆందోళనలు చేయటం, అట్లాగే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశాల గురించి అయితే చర్చించబోతున్నారు. అట్లాగే ఇప్పటివరకు గడిచిన సంవత్సర కాలంగా ఇప్పటివరకు కనీసం ఒకటంటే ఒకటి కూడా ఏ సంక్షేమ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి ఆ సూపర్ 6 హామీలతో పాటు ఇంకా 143 హామీలు గతంలో చంద్రబాబు ఇచ్చారు కాబట్టి వాటి తాలూకు ఖచ్చితంగా వాటిని అమలు చేయాలనేటువంటి డిమాండ్ తీసుకొని ముందుకెళ్లేటువంటి ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. దీనికి సంబంధించి సీనియర్ల నుంచి వైఎస్ జగన్ సలహాలు, సూచనలు అయితే తీసుకోబోతున్నారు. మరోవైపు ఇప్పటికే రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనేటువంటి కార్యక్రమం తీసుకుని రాష్ట్ర స్థాయిలో, జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీన్ని ఇక మీదట మండల స్థాయిలో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిర్వహించాలనేటువంటి ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అదంతా కూడా ఇప్పుడు ఏ విధంగా వెళ్లాలనేటువంటి అంశాల మీద కూడా జగన్ ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇవి కాకుండా రైతాంగ సమస్యలు అయితే చాలా కాలంగా ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. గిట్టుబాటు ధరలకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ జగన్ స్వయంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుంటూరు మిర్చియార్డు సందర్శన కానీ, పొగాకు రైతులకు సంబంధించి పొదిలో వెళ్ళటం కానీ, బంగారుపల్లిలో మామిడి రైతుల పరామర్శ, ఇవన్నీ కూడా వైఎస్ జగన్ చేశారు. ఇక మీదట పార్టీ పరంగా కూడా అన్ని చోట్ల ఎక్కడెక్కడ అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి అక్కడ రైతాంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని అక్కడ ఆందోళన చేసేటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఒక రూట్ మ్యాప్ ఈరోజు సిద్ధం చేసే అవకాశం ఉంది. అట్లాగే అక్రమ కేసులు పెడుతున్నారు, లేని మద్యం స్కామ్ను తీసుకొచ్చి పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులను వరుస వెంబడి అరెస్టులు చేయడం, వేధింపులు పాల్పడటం, అక్రమ కేసులు పెడుతున్నటువంటి నేపథ్యంలో న్యాయ పోరాటాలు ఏ విధంగా చేయాలనేటువంటి అంశం, అట్లాగే ఏదైతే లీగల్ సెల్ ఉందో దాన్ని మరింత పటిష్టం చేసి ఇంకా మరికొంతమంది న్యాయ నిపుణులతోటి చర్చించడం ద్వారా ఏ విధంగా ఈ ప్రభుత్వం పెడుతున్నటువంటి అక్రమ కేసులను ఎదుర్కోవాలనేటువంటి అంశాల గురించి కూడా వైఎస్ జగన్ ఈ కీలక సమావేశంలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రానున్న రోజుల్లో పార్టీకి సంబంధించి వ్యవస్థాగత నిర్మాణాన్ని కూడా పూర్తి స్థాయిలో చేపట్టాలనేది వైఎస్ జగన్ నిర్ణయం. ఎందుకంటే గడిచిన కొంతకాలంగా చూస్తే ఇప్పటికే ప్రభుత్వ వైపు దగ్గరికి వెళ్తే ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావట్లేదని ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ మాత్రమే కనిపిస్తున్నారు. ఎందుకంటే మిగతా బీజేపీ కానీ లేదంటే జనసేన ప్రభుత్వంలోనే ఉన్నాయి, తెలుగుదేశం పార్టీతో కలిసి. ఇక కాంగ్రెస్ పార్టీ ఉందంటే ఆ పార్టీ ఉన్నా లేకపోయినా ఒకటి, కేవలం ప్రతిపక్షాన్ని విమర్శించడానికి తప్ప కాంగ్రెస్ పార్టీ అధికార పక్షాన్ని విమర్శించేందుకు ఏ విధంగా కూడా ముందుకు రానటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలకు ఆదుకోవాలన్నా, వారి సమస్యలను పరిష్కరించాలన్నా, పోరాటం చేయాలన్నా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ పార్టీ అధినేత జగన్ మాత్రమే ఉన్నారు కాబట్టి అనేక మంది జనం నేరుగా జగన్ని సంప్రదిస్తున్నటువంటి పరిస్థితులు. సో వారందరి సమస్యలకు సంబంధించి గ్రీవెన్స్ తీసుకొని ఒక్కో దాని మీద ఏ విధంగా ముందుకెళ్ళాలి, జిల్లాలను యూనిట్గా తీసుకొని ఎక్కడికక్కడే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి అంశాల గురించి కూడా వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తే మొత్తం మీద ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ పీఏసీ సమావేశం ప్రారంభం కాబోతోంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.